హరే కృష్ణ. గుడ్ మార్నింగ్ అందరికీ. మనం నవవిధ భక్తి సేవల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా! నవవిధ భక్తి సేవల్లో ఈరోజు వందనం అనే భక్తి సేవ గురించి చెప్పుకుందాం. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. నేను ప్రతిరోజు శ్లోకం చెప్పుకుంటున్నాను. ఎందుకంటే శ్లోకం మీ అందరికీ చెప్పినట్టుగా చెప్పి నేను కూడా భగవన్నామస్మరణ చేసుకుందాము అనేటువంటి ఉద్దేశం. సో, వందనం అనే భక్తి సేవను భగవంతుడు గ్రహించి, భగవంతుడు అనుగ్రహాన్ని పొందేలాగా చేసిన భక్తుడు ఎవరయ్యా? గొప్ప భక్తుడెవరు అంటే అక్రూరుడు. అక్రూరుడు కృష్ణ భక్తుడు. కృష్ణుడి దగ్గరికి బలరామకృష్ణుడిని మధురకు తీసుకెళ్దామని వచ్చే దారిలో ఆయన కృష్ణ పాదముద్రలను చూస్తాడట. పాదముద్రలను చూసి ఆయన ఆయన గ్రహిస్తాడట ఇది కృష్ణుడి పాదముద్రలు అని. గ్రహించి ఇంకా అక్కడే వందనం చేసుకొని భగవంతుడిని స్తుతిస్తాడట. కృష్ణుని పాదముద్రల్ని ఆయన అంత భక్తిగా ఆయన స్తుతిస్తాడట. అది కృష్ణుడు గ్రహించి తర్వాత రోజుల్లో ఆయనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడట. అంటే భగవంతుడు మనం భక్తిగా నవవిధ భక్తి మార్గాల్లో ఏ భక్తినైనా దాన్ని శ్రద్ధగా, భక్తిగా చేస్తే తప్పకుండా కృష్ణుడి అనుగ్రహం మనం పొందుతాము అనేదానికి ఇది ఒక ఉదాహరణ. అందరం కృష్ణుడికి భక్తిగా పూజ చేసుకొని నవవిధ భక్తి మార్గాల్లో మనం ఏ భక్తిని చేసినా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అందుకని భగవంతుడిని శ్రద్ధగా, భక్తిగా పూజ చేసుకొని భగవంతుడి అనుగ్రహం అందరం పొందాలని కోరుకుంటూ హరే కృష్ణ.